మాస్టర్స్. సో ఈ వారం మళ్ళా కాన్షియస్ టాక్ విత్ పరిపత్రి వండర్ఫుల్ సెషన్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఇంకో అద్భుతమైన టాపిక్తో ఈ ఒక్క సెషన్ని మనం ముందుకు తీసుకెళ్తాం. సో ఈరోజు టాపిక్ వచ్చి, మాలో ఎంతో గొప్ప గొప్ప టాలెంట్లు ఉన్నా దాన్ని చూపించడానికి, వ్యక్తపరించడానికి ఏదో ఒక భయం ఉంటుంది. ఆ భయం దేనికి ఆ భయం ఉంది, ఆ భయాన్ని ఎట్లా మనము ఓవర్కమ్ చేయవచ్చు, అండ్ దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఒక విజిబిలిటీ బ్లాక్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ అద్భుతమైన టాపిక్ గురించి డిస్కస్ చేసేదానికి మనతో ఈ వారం మళ్ళీ గ్రేట్ మాస్టర్ పరిమళ పత్రి గారు ఉన్నారు. సో లెట్ us లిజన్ టు హర్. వెల్కమ్ యూ ఆన్ బోర్డ్ అక్క, అండ్ ప్లీజ్ షేర్ యువర్ వ్యూస్ ఆన్ దిస్ టాపిక్. అందరికీ నమస్కారం. ఐఎమ్ షూర్ మీరు అందరు కూడా ఈ కాన్వర్సేషన్స్ హోప్ఫుల్లీ మీరు ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ చేస్తే కామెంట్స్లో చెప్పండి. అండ్ ఆల్సో ఏ టాపిక్స్ గురించి మీరు వినాలనుకుంటున్నారు అది కూడా చెప్పండి, సో దట్ మనం ఆ డిస్కషన్ మొదలెట్టచ్చు. ఆ కాన్వర్సేషన్స్, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, డిఫరెంట్ యాంగిల్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేయొచ్చు. సో ఇవాళ మనం విజిబిలిటీ బ్లాక్స్ గురించి మాట్లాడదామని ఈ టాపిక్ ఇవాళ. ఇన్ఫ్యాక్ట్ దీని గురించి మనం చాలా మాట్లాడుతూనే వచ్చాం లాస్ట్ ఫ్యూ వీక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లీడర్షిప్ గురించి మాట్లాడేటప్పుడు. ఎలా మనం ఒక గోల్ సెట్టింగ్ చేసినప్పుడు నిర్భయంగా ఒక పెద్ద గోల్స్ పెట్టుకోవాలి. ఆ పెద్ద గోల్స్, ఎంత పెద్ద గోల్స్ పెట్టుకుంటే అంత మనం ఆ ఎఫర్ట్ ఒకటే ఉన్నా దాని డిరెక్షన్లో మనం వెళ్తాము అనే ఒక లాస్ట్ 2 weeks నుంచి మనం దీని గురించి మాట్లాడాం. సో విజిబిలిటీ బ్లాక్స్, ఇన్ఫ్యాక్ట్ ఈ బ్లాక్ నాలో చాలా ఉండింది ఇనిషియలీ. ఎలా అంటే ఎప్పుడు ఫస్ట్ బెంచ్లో కూర్చునేదాన్ని కాదు. ఐఎమ్ ష్యూర్ విశ్వ చాలామంది యూత్ దీంతో రిలేట్ అవుతారు, రెజోనేట్ అవుతారు. ఫస్ట్ బెంచ్లో కూర్చోవాలంటే ఒక మైండ్ సెట్. ఫస్ట్ బెంచ్ అంటే ఎక్కువ గీకి ఉన్న వాళ్ళు కూర్చోవాలి, ఆర్ లేకపోతే టీచర్స్ పెట్స్ ఉన్న వాళ్ళు కూర్చోవాలి. మనం వీఆర్ టూ కూల్ టు సిట్ ఇన్ ద ఫ్రంట్. మనం చాలా కూల్ ఫ్రంట్లో కూర్చోడానికి. అలాంటి బిలీఫ్ సిస్టమ్ వల్ల ఎప్పుడు నేను ఫ్రంట్లో ఎప్పుడు ఈవెన్ ఇన్ కాలేజ్, ఇంజనీరింగ్, ఇన్ఫ్యాక్ట్ బ్యాక్లో కూర్చుంటే దాట్స్ మోర్ కూలర్ ఫ్రంట్లో కంటే. I'll share my story here again as usual. నా ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు, సంజీవని. ఈవెన్ నౌ హీఈస్ మై వెరీ గుడ్ ఫ్రెండ్. సో తను హీఈస్ అ కాలేజ్ టాపర్. ఇన్ఫ్యాక్ట్ హీ వాజ్ అ గోల్డ్ మెడలిస్ట్, కాలేజ్ టాపర్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, మెకెట్రానిక్స్ అనమాట నేను చేసింది. సో తన నోట్స్ చదివితే, అండ్ హీజ్ అ ఫస్ట్ బెంచర్, అన్నీ లైక్ ప్రతి క్లాస్ అటెండ్ అవుతాడు, అస్సలు మిస్ అవ్వరు అండ్ ఆల్ దాట్. అండ్ తన నోట్స్ చదివితే నాకు 80% మార్క్స్ వచ్చాయి. అది కూడా ఎప్పుడు చదివేదాన్ని, ఇంటి నుంచి కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఆ డ్రైవ్ ఉంటుంది కదా, ఆ డ్రైవ్లో ఆ నోట్స్ తీసుకొని చదివితే 80% ఓన్లీ నోట్స్. అంత గ్రేట్ నోట్స్ రాస్తాడు తను, సంజీవని. బ్యాక్ బెంచ్లో కూర్చొని కూల్ ఉండాలి, కానీ మార్క్స్ రావాలంటే ఫస్ట్ బెంచర్ హెల్ప్ కావాలి. హూ ఈజ్ అ టాపర్, హూ ఈజ్ అ కూల్ గాయ్, ఆ నోట్స్ కావాలి. మళ్ళీ ఆ నోట్స్ ఎవరితో షేర్ చేసే వాళ్ళం కాదు. వెరీ ప్రొటెక్టివ్ అబౌట్ దట్ నోట్స్. సో ఆల్ ఆఫ్ దిస్. ఫాస్ట్ ఫార్వర్డ్ టు ద కార్పొరేట్ లైఫ్. వర్క్ బాగా చేస్తాం, హార్డ్ వర్క్ చేస్తాము, ప్రమోషన్ కావాలి, అటెన్షన్ కూడా కావాలి. అంటే మనకి రికగ్నిషన్, అటెన్షన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రికగ్నిషన్, అంటే సాలరీ హైకో, ప్రమోషనో, సంథింగ్. అటెన్షన్ కూడా కావాలి, కానీ మనం విజిబుల్గా ఉంటాం. అంటే మనం వెళ్ళి ఏదైనా ప్రాబ్లం ఉన్న అప్రోచ్ అవి చెప్పము, లేదా హయ్యర్ అప్స్తో ఫియర్లెస్గా ఏదైనా ఎందుకు చెప్పడం, లెట్స్ జస్ట్ గో అన్న ఒక యాటిట్యూడ్ అనేది చిన్నప్పటి నుంచి అది ఇంబైబ్ అయిపోయింది బికాస్ ఆఫ్ దిస్ లాస్ట్ బెంచ్ యాటిట్యూడ్. And not just last bench, because of this unconscious belief systems. చాలాసార్లు కార్పొరేట్లో చూస్తూ ఉంటాం మనం, చాలా వర్క్ చేస్తూ ఉంటారు, హార్డ్ వర్క్. బాస్ వచ్చే ముందర వెళ్ళిపోయి, తర్వాత బాస్ వెళ్ళిపోయాక రావడం, వీకెండ్స్ పని చేయడం, ఇంత చేశాక కూడా మేబీ
సంబడి ఎల్స్ విల్ టేక్ ద ప్రమోషన్, ఇంకెవరో వచ్చి ప్రమోషన్ తీసుకుంటారు, మేబీ రికగ్నిషన్, క్రెడిట్ రాదు మనకి. సో ఇలా అంతా అయినప్పుడు ఒక బాధ అనిపిస్తుంది, ఎంత ఏంటిది, ఎంత చేసినా మనకి ఏం రాదు, రికగ్నిషన్ రాదేంటి, ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది మనకి. సో అగైన్ ఈ ఫ్రస్ట్రేషన్కి మనం అప్పుడు బ్లేమ్ బాస్నో, కొలీగ్స్నో, కంపెనీనో బ్లేమ్ చేయలేం. బ్లేమ్ చేయాలంటే మనల్ని మనం బ్లేమ్ చేసుకోవాలి. ఎందుకు అంటే మన బ్లాక్స్ వల్లే మన యొక్క రియాలిటీ క్రియేట్ అవుతుంది. ఆల్వేస్ 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 దట్ ఈస్ ది లా. వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. మన లోపల ఉన్న బిలీఫ్ సిస్టమ్స్, మన లోపల ఉన్న నమ్మకాలు, మన థాట్స్, మన యొక్క కర్మలు, ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ కర్మలు మన యొక్క ప్రజెంట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, మిర్రర్ చేస్తున్నాము ఎవ్రీ సెకండ్. సో ఏదైనా మనం ఒక ప్రమోషన్ రాలేదు, ఇది అవ్వట్లేదు, వాళ్ళు ఇలా చేశారు అంటే ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, ఇది చాలా కష్టం చాలామందికి బిలీవ్ చేయడం. అరే నేను ఇంత చేస్తున్నా, నేను యూ డోంట్ నో వాట్ ఐఎమ్ డూయింగ్, అయినా రావట్లేదు అంటే దేర్ ఇస్ ఆల్వేస్ సమ్ ఏదో కాంట్రడిక్టరీ బిలీఫ్ సిస్టమ్ మనలో ఉంది. అది మనల్ని ఆపుతోంది. ఎలా అయితే నాకు ప్రమోషన్ కావాలి కానీ నేను వెళ్ళి అడగను, నేను వెళ్ళి మాట్లాడను, వాళ్ళే నన్ను చూసి నన్ను రికగ్నైజ్ చేసి నాకు ప్రమోషన్ ఇవ్వాలి. ఇంత పెద్ద ఓపెన్ గ్రే ఏరియా పెట్టేశాం మనం. అంటే మనం అడగకుండా ఇవ్వాలి ఏదన్నా సరే. సో ఇదొక ఎక్స్పెక్టేషన్. ఒకటేమో బిలీఫ్ సిస్టమ్స్, సెకండ్ ఇస్ ఎక్స్పెక్టేషన్ కి ఇలా ఉండాలి, అలా ఉండాలి. అండ్ ఎస్పెషల్లీ ఈవెన్ రిలేషన్షిప్స్లో కూడా బోల్డ్ అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటాం మనం. ఒక రూల్ బుక్, ఇన్ఫ్యాక్ట్ ఒక బుక్కే రాస్తాం మనం అబౌట్ ఎక్స్పెక్టేషన్. సో ఎప్పుడైతే కాంట్రడిక్టరీ బిలీఫ్ సిస్టమ్స్ మనలో ఉంటాయో డెఫినెట్గా మనం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాం, కయోస్ క్రియేట్ చేస్తాం. దట్ ఈస్ ద పాత్. ఇన్ఫ్యాక్ట్ టుడే ఐ వాంటెడ్ టు షేర్ అబౌట్ అ బుక్, ఆర్కిటైప్స్ ఆఫ్ సోల్. ఓకే, దీంట్లోంచి ఐ వాంట్ టు రీడ్ వన్, మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుందాం. Before an incarnation, the soul chooses its chief characteristic of fear in order to feel itself through friction with the chief characteristics of all fellow men. So basically ఏంటంటే మనం పుట్టే ముందర మన యొక్క ఒక సోల్, ఒక ఆత్మ చీఫ్ క్యారెక్టరిస్టిక్స్, ఫియర్ యొక్క, భయం యొక్క కొన్ని క్యారెక్టరిస్టిక్స్ చూస్ చేసుకుంటుంది. అలాగే ఆ భయం ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక ఫ్రిక్షన్ కావాలి కదా, భయం రావాలంటే ఒక సిచ్యువేషన్ కావాలి చేయడానికి, ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి కూడా మనుషులను కూడా చూస్ చేసుకుంటాం మనం, ఎలాంటి మనుషులు రావాలి అని. సో ఇది ఒక అద్భుతమైన బుక్. ఏంటంటే ప్రతి ఒక్కటి మన లైఫ్లో మనం చూస్ చేసుకునే వచ్చాం. ఏది ఊరికే అవ్వలేదు, ఏది మనం విక్టిమ్ అవ్వలేదు. ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా మనం ఒక విజ్డమ్ని అప్లై చేసి ఒక పావర్టీ మైండ్ సెట్ నుంచి అబండెన్స్కి ఎలా షిఫ్ట్ అవుతాం, అలాగే ఒక విక్టిమ్ మైండ్ సెట్ నుంచి ఒక పవర్ఫుల్ మైండ్ సెట్ నుంచి ఓనింగ్ మైండ్ సెట్ నుంచి ఎలా షిఫ్ట్ అవుతాం. Fear in this respect is not all superfluous. On the contrary, it is essential to physical condition and human life. Fear అనేది is an essential part హ్యూమన్ ఈ బాడీలో రావడానికి. అదొక క్యారెక్టరిస్టిక్స్. ఈ ఫిజికల్ బాడీలో రావడానికి ఫియర్ అనేది ఎసెన్షియల్. ఎలాంటి ఫియర్ కావాలో మనం చూస్ చేసుకోగలం బిఫోర్ బర్త్. అండ్ మన ఆస్ట్రల్ వరల్డ్స్లో ఉన్నప్పుడు, అదర్ డైమెన్షన్స్లో ఉన్నప్పుడు మనకి ఫియర్ అనేది లేదు. అది లేదు కాబట్టి మనం ఎక్స్ప్రెస్ కూడా చేయడం. ఇన్ఫ్యాక్ట్ చాలాసార్లు ఆ ఎక్స్ప్రెస్ చేయడానికి, ఆ ఫియర్ అనేది ఎక్స్పీరియన్స్ అవ్వడానికి మనం భూమి మీద కూడా వస్తాం. లైక్ టేకింగ్ దిస్ బాడీ. అగైన్ దిస్ గ్రేట్ ఆథర్, ఆర్కిటైప్స్ ఆఫ్ ద సోల్, వాడా హ్యాసెల్మెన్, ఫ్రాంక్ స్మాల్కే అనే వాళ్ళు ఈ బుక్ రాశారు. వెన్ ఎ సోల్ ప్రిపేర్స్ ఫర్ ఇట్స్ ఇంపెండింగ్ ఇన్కార్నేషన్, it selects one of the chief characteristics to deal within the framework of its soul pattern. ఓకే, అంటే మనం ఒక ఇన్కార్నేషన్ తీసుకునే ముందర ఒక డిఫరెంట్ ఉన్నాయి, నేను అవి రీడ్ చేస్తాను. ఆ ఫ్రేమ్వర్క్లో మన సోల్ ప్యాటర్న్ మనం చూస్ చేసుకుంటాం. ఇట్ చూజెస్ ఇట్స్ పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ ద కండిషన్స్ ఆఫ్ ఇట్స్ బాడీలీ ఎగ్జిస్టెన్స్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ on the basis of how this fear and tension created by it can be brought about.
మన పేరెంట్స్ని మనం చూస్ చేసుకుంటాం. కొన్నిసార్లు మన పేరెంట్స్ కానీ మన లైఫ్లో ఉన్న వాళ్ళు ఇట్ కెన్ బి నార్సిసిస్ట్ ఆల్సో. అంటే నాట్ వెరీ లవింగ్ కండిషన్స్ కూడా ఉండొచ్చు, కానీ అది మనం చూస్ చేసుకున్నామా నాట్ వెరీ లవింగ్, మేబీ మన పేరెంట్సే మనల్ని కిందకి తీసుకెళ్తున్నారేమో. చాలాసార్లు అలా కూడా జరుగుతుంది. ఇట్స్ నాట్ దట్ ఆల్ పేరెంట్స్ వాంట్ ద బెస్ట్ ఫర్ ద కిడ్స్. చాలామంది పేరెంట్స్ నార్సిసిస్టిక్ కూడా ఉంటారు, కానీ అలాంటి వాళ్ళని కూడా మనమే చూస్ చేసుకున్నాం అని ఈ బుక్లో చెప్తున్నాడు. అండ్ మన యొక్క బాడీలీ క్యారెక్టరిస్టిక్స్ కూడా యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఇవాళ చదువుతాను. ఫస్ట్ ఎనర్జీ 2 విచ్ ఇస్ రిలేటెడ్ టు అవర్ టాపిక్, అందుకే దీని గురించి నేను చెప్పాను. సెల్ఫ్ సాబోటాజ్ అనేది ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎనర్జీ. దీంట్లో 2 ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. సెల్ఫ్ డిస్ట్రక్టివ్, మనల్ని మనం సెల్ఫ్ సాబోటాజ్ చేసుకోవడం, అరే నేను ఇంత చేసినా నాకు ఏది రాదు, ఇంతే నా లైఫ్ ఇంతే అనుకుంటాం, అది సెల్ఫ్ డిస్ట్రక్టివ్. ఇంకోటి ఏంటి, ఇది నెగటివ్, దీని పాజిటివ్ ఏముంటుంది, సెల్ఫ్ డిస్ట్రక్టింగ్ పాజిటివ్ సైడ్ విచ్ ఈస్ లుక్డ్ అపాన్ గ్రేట్లీ. సెల్ఫ్ అప్రిషియేషన్, యా, బట్ సేమ్ క్యారెక్టరిస్టిక్స్ విచ్ ఈస్ షోడ్ ఇన్ అ పాజిటివ్ వే. సెల్ఫ్ సాక్రిఫైసింగ్, ఓకే గాట్ ఇట్. అంటే డిస్ట్రక్టివ్ నెగటివ్ వేలో చూపిస్తున్నాము, ఇదే ఫియర్, ఇదే క్యారెక్టరిస్టిక్స్ పాజిటివ్ వేలో సెల్ఫ్ సాక్రిఫైసింగ్. అది మనం అదొక గ్రేట్ క్వాలిటీ అనుకుంటాం, కరెక్ట్. సో సెల్ఫ్ సాక్రిఫైసింగ్ ఒక మార్టిర్ అవ్వడం, నీకోసం నేను అంతా చేస్తాను, నాకేం వద్దులే విశ్వ, నువ్వు చదివితే చాలు, నువ్వు అన్నీ తీసుకో, ఇలా సాక్రిఫైస్ చేయడం. డూ యూ నో ఎనీవన్ హూ ఇస్ లైక్ దట్, హూ ఇస్ సెల్ఫ్ సాక్రిఫైసింగ్? ఎవరైనా తెలుసా? మామ్స్ ఆర్ గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఐ ఫీల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్న, ఒక స్వీట్ ఒక్క పీస్ ఉంటుంది అనుకోండి, వాళ్ళకి ఇష్టం ఉన్నా మా అబ్బాయి కంటే ఇష్టం, మా అమ్మాయి కంటే ఇష్టం అని అది కూడా సాక్రిఫైస్ చేసేస్తారు. సో అంటే ప్రాక్టికల్ లైవ్ ఎగ్జాంపుల్ అంటే ప్రతిరోజు చూసేది మన పేరెంట్స్నే. మేబీ ఫ్రెండ్స్ అవ్వచ్చు. కొన్నిసార్లు మనకు ఫర్ ఎగ్జాంపుల్ నచ్చిన ఏదైనా వస్తువు ఉన్నా, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక షాపింగ్కి వెళ్తాము. సో నేను ఒక సెల్ఫ్ సాక్రిఫైస్ ఒక థాట్ ప్యాటర్న్ లో ఉంటే, మా ఫ్రెండ్ కూడా అదే షర్ట్ నచ్చితే సరే వాడు తీసుకోనిలే అంటే, మన సెల్ఫ్ కన్నా ఇంకొకరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం. యా, విచ్ ఇస్ అ గ్రేట్ క్వాలిటీ. అంటే ఒక సాక్రిఫైసింగ్, ఎప్పుడు మన గురించి ఆలోచించకుండా వేరే వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నాము అన్న ఒక విషయం, విచ్ ఇస్ గ్రేట్. కానీ చాలాసార్లు ఒకవేళ ఈ సెల్ఫ్ సాక్రిఫైసింగ్ క్వాలిటీ అనేది పీపుల్ ప్లీజింగ్, ఒక ఫియర్ నుంచి వస్తే అది నో మోర్ సెల్ఫ్ సాక్రిఫైసింగ్. ఇప్పుడు నేను జస్ట్ బికాస్ విశ్వ, మళ్ళీ ఐఎమ్ యూజింగ్ యువర్ టైటిల్ ఇక్కడ, విశ్వ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ పైమా, అండ్ విశ్వతో నేను గుడ్ బుక్స్ ఉంటే నాకు మంచి పర్క్స్ వస్తాయి, మేబీ అన్ని బిహైండ్ ద సీన్స్ ఉండే అవకాశం వస్తుంది నాకు అని నేను అనుకొని విశ్వ కోసం, బికాస్ దెన్ ఆ ఫియర్ ఆర్ ఆ ఇంటెన్షన్, ఆ డిజైర్ విచ్ ఇస్ నాట్ రూటెడ్ ఇన్ లవ్, అంటే ఒక లవ్లో రూటెడ్ లేదు, ఒక ఫియర్లో రూటెడ్ ఉంది. ఆ ఫియర్లో రూటెడ్ నేను విశ్వ కోసం అన్ని సాక్రిఫైస్ చేసేసాను, నా హాలిడేస్, నా ఫ్యామిలీ టైం. సో వర్క్ కోసం, నౌ ఐఎమ్ గెటింగ్ టు ఇట్, వర్క్ కోసం నేను అన్ని సాక్రిఫైస్ చేసేసాను, నా వెకేషన్ టైం, నా హాలిడేస్, బికాస్ నాకు ప్రమోషన్ కావాలి, బికాజ్ ఐ వాంట్, అలా చేయకపోతే నాకు ప్రమోషన్ రాదు. సో సెల్ఫ్ సాక్రిఫైసింగ్ రూటెడ్ ఫ్రమ్ ఫియర్, నాట్ ఫ్రమ్ లవ్. అలా చేస్తే దెన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద టైమ్, ఒకవేళ విశ్వ నాకేమి ఇవ్వకపోతే, ఇంత చేశాను విశ్వ నీకోసం, నువ్వు ఏమి ఇవ్వలే నాకు, ఐ విల్ నెవర్ టాక్ టు విశ్వ అగైన్. దిస్ హ్యాపెన్స్ ఇన్ ఆల్ రిలేషన్షిప్స్. Exactly, in relationships, especially in relationships, when it is rooted from fear, not from love. చాలా డీప్గా వెళ్తున్నాం మనం, బట్ రూట్ చూడండి. ఒకవేళ సాక్రిఫైస్ చేయడం గ్రేట్ క్వాలిటీ, కానీ సాక్రిఫైస్ చేయడం మన కోసం, మన ఇష్టం కోసం చేస్తాం, అంతేగాని ఏదో ఎక్స్పెక్ట్ చేసి మనం సాక్రిఫైస్ చేయం.
2 డిఫరెంట్ థింగ్స్ ఇవి. సో నేను విశ్వ నా బాయ్ ఫ్రెండ్, విశ్వ నీకోసం నేను నా ఫ్యామిలీని వదిలేసాను, నేను అది వదిలేసాను, నేను ఇది వదిలేసాను, నువ్వేమో నాతో టైం కూడా స్పెండ్ చేయట్లేదు ఇప్పుడు, ఎట్లా, హౌ is it not fair? I'm sure this is a very common problem. సో నేను సాక్రిఫైస్, నువ్వు టైం ఇవ్వాలి, నన్ను అప్రిషియేట్ చేయాలని చేయను. నేను సాక్రిఫైస్ ఎందుకు చేస్తా? బికాజ్ ఐ లవ్ యూ. బికాజ్ నాకు రిటర్న్ వచ్చినా రాకపోయినా దిస్ ఇస్ హూ ఐ యామ్, ఇది నేను చేస్తాను. సో దిస్ ఇస్ ద రైట్ అప్రోచ్, ఫ్రమ్ లవ్, నాట్ ఫ్రమ్ ఫియర్. సో ఎప్పుడు దేర్ ఆర్ 2 కాన్షియస్నెస్, స్కేర్సిటీ కాన్షియస్నెస్, అబండెన్స్ కాన్షియస్నెస్. ఎప్పుడైతే మనం స్కేర్సిటీ కాన్షియస్నెస్లో ఉంటామో మనం అబండెన్స్ని చూడలేము. అది 2 సైడ్స్ ఆఫ్ ద సేమ్ థింగ్. మన ఎప్పుడు స్కేర్సిటీలోనే ఉంటాం, అబండెన్స్లోనే ఉంటాం. అబండెన్స్లో ఉంటే మనం ల్యాక్ చూడలేము, ల్యాక్లో ఉంటే మనం అబండెన్స్ చూడలేము. సో మనం డిసైడ్ చేయాలి, ఏదైనా ఒక ఇంటెన్షన్, ఏదైనా ఒక క్వాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? లవ్ నుంచి వస్తుందా, స్కేర్సిటీ నుంచి ఫియర్ నుంచి వస్తుందా? సో ఫియర్ నుంచి వస్తే ఆబ్వియస్లీ అది మనల్ని బ్లాక్ చేస్తుంది. అగైన్ కమింగ్ బ్యాక్ టు విజిబిలిటీ బ్లాక్స్, మనం ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్, ఆపర్చునిటీస్ ఆర్ నాట్ గివెన్ టు అస్, వీ క్రియేట్ అవర్ ఆపర్చునిటీస్. మన లైఫ్కి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అంటే మనం ఏం చేస్తున్నాం, నాకేం కావాలి, నేను ఏం సాధించాలి, నా అచీవ్మెంట్ ఏంటి. నేను ఇండియాలో క్లాసెస్, కర్ణాటకలో క్లాసెస్ చెప్పాలి అని నేను గోల్ పెట్టుకుంటాను. నేనేమో ఫుల్ క్లాసెస్ చేస్తున్నాను ఆన్లైన్. విశ్వ నన్ను చూడాలి, నన్ను పిలవాలి, నన్ను ఎందుకు పిలవట్లేదు? అందరినీ పిలుస్తున్నాడు కానీ నన్ను మాత్రం పిలవట్లేదు కర్ణాటకకి, ఎందుకు పిలవట్లేదు అని నేను ఫీల్ అయిపోతూ కూర్చోకూడదు. నేను వెళ్ళి అడగాలి, విశ్వ కెన్ ఐ డూ అ క్లాస్ ఇన్ కర్ణాటక, నాకు క్లాస్ ఇప్పియగలవా? అంతేగాని అరే విశ్వాని ఏంటి నేను వెళ్ళి అడగడం ఏంటి, నాకు ఈగో, అరే నేను పరీని నేను వెళ్ళి అడగడం ఏంటి, ఈగో, యూనో, ఏది మన ఈగో ఇష్యూస్, మన ఒక రెసిస్టెన్స్, మన యొక్క ఫియరే మనం ఎలా అడగాలి. మేబీ విశ్వ ఇస్ టూ బిగ్, విశ్వాన్ని వెళ్ళి అడగడం ఏంటి? మన యొక్క ఫియర్సే మన యొక్క ప్రోగ్రెస్ని, సక్సెస్ని కింద ఆపుతోంది. నేను వెళ్ళి అడగాలి, నేను వెళ్ళి ఏం మాట్లాడతాను. అలాగే మన బాస్తో మనం ఒక లీడర్షిప్ పొజిషన్ వెళ్ళాలి అంటే ఆ లీడర్స్తో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, ఆ లీడర్స్తో తిరగాలి, లీడర్స్లో గ్రూప్స్లో ఉండాలి. ఆ లీడర్స్ గ్రూప్స్లో ఉండడానికి మనం భయపడితే అరే ఐఎమ్ నాట్ ఇనఫ్, ఒక బ్యాక్ బెంచర్ మెంటాలిటీ ఉంటే అది మనం ఎప్పుడూ సక్సెస్ రాదు. మనం ఒక ఫెయిల్యూర్ దారిలో వెళ్తున్నాం. ఏ దారి? ఒక ఎక్స్పెక్టేషన్ చేసి, వాళ్ళు చూసి మనల్ని రికగ్నైజ్ చేసి మనకి ప్రమోషన్ ఇవ్వాలి అనే ఒక మైండ్ సెట్ ఉంటే అదొక ఫెయిల్యూర్ పాత్. ఏదైనా కావాలి అంటే మనం వెళ్ళి అడగాలి, సాధించాలి, వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, పర్సిస్టెన్స్ ఉండాలి, అప్పుడే అది అవుతుంది. సో ఐ గెస్ చాలా మనం ఒక బిగ్ పిక్చర్ టైప్స్లో ఇవాళ కాన్సెప్ట్ వచ్చింది. అంటే ఫియర్ అనేది న్యాచురల్ ప్రాసెస్. ఒక సమ్మరీ ఇవ్వాలంటే ఫియర్ అనేది న్యాచురల్, అది మన బర్త్కి ముందరే మనం చూస్ చేసుకొని వస్తాం ఎలాంటి ఫియర్ అనేది. ఈ బుక్ చదివితే మీకు మీ ఫియర్స్ ఏంటో మీకు అర్థమవుతాయి. ఇక్కడ వచ్చాక అలాంటి మనుషులే మనల్ని చూస్ చేసుకుంటాం. మన యొక్క లెసన్, మన ఒక సోల్ లెసన్ ఎప్పుడు నేర్చుకుంటామంటే ఆ ఫియర్ని మనం ఎప్పుడైతే ఓవర్కమ్ చేస్తామో ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ లవ్, ఒక ప్రేమ తత్వం నుంచి ఎప్పుడైతే ఆ ఫియర్ని ఓవర్కమ్ చేస్తామో అప్పుడే ఆ లెసన్ని మనం నేర్చుకున్నట్టు. లేదా మళ్ళీ విశ్వ నన్ను చూడట్లేదు, నాతో మాట్లాడాలి, నేను చేయి కట్ చేసేసుకుంటాను అని సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మోడ్లో ఉంటే అటెన్షన్ వస్తుంది, విశ్వ నాతో ఉంటాడు, కానీ ఎక్కడి నుంచి వస్తుంది? అది మళ్ళీ విశ్వ ఫియర్తో వస్తున్నాడు. అదే నేను ఎక్కడ మాట్లాడకపోతే మళ్ళీ ఎక్కడ కట్ చేసుకుంటుంది, ఎందుకురా బాబు నేను వెళ్ళి కూర్చుంటాను అని ఒక ఫియర్తో వస్తున్నాం. అంతేగాని ఒక ఎక్కడైతే లవ్, ప్రేమ ఉంటుందో అక్కడ ఎక్స్పాన్షన్ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది, ఒక కనెక్టెడ్నెస్ ఉంటుంది, ఒక ట్రస్ట్ ఉంటుంది. సో అందుకే మనం రిలేషన్షిప్స్ కూడా మాట్లాడేస్తున్నాం ఇవాళ. రిలేషన్షిప్స్లో కనెక్టెడ్నెస్, ఎక్స్పాన్షన్ రావాలి అంటే ఫస్ట్ మన ఒక డిజైర్ ఎక్కడి నుంచి వస్తుంది? లవ్ నుంచా,
ఫియర్ నుంచి వస్తే ఏంటా ఫియర్, ఎందుకు ఆ ఫియర్, కొంచెం దాని గురించి పర్స్పెక్టివ్, బుక్స్ చదవడం, ధ్యానం చేయడంతో మనం దాన్ని ప్రేమతత్వంలో మార్చుకొని అప్పుడు ఇంకా దెర్ ఇస్ నో ఫియర్. విశ్వ నాతో 3 months మాట్లాడకపోయినా ఐ నో విశ్వ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ అని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఒక రిలేషన్షిప్లో. ఎప్పుడైతే మనల్ని మనమే ట్రస్ట్ చేయకపోతే, ఇప్పుడు విశ్వాన్ని ట్రస్ట్ చేయకపోతే మన ఒక రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతుంది. అలాగే మనల్ని మనమే ట్రస్ట్ చేయకపోతే మనతో మనమే రిలేషన్షిప్ బ్రేక్ చేసుకుంటున్నాం. సో యా, విశ్వ, యూ గో హెడ్. లైక్ చాలా చాలా అద్భుతంగా చెప్పారక్క. యాక్చువల్లీ అంటే ఈ యొక్క బ్లాగ్స్ మీరు ఫియర్ ఎందుకు ఉంది అంటే మనమే ఫియర్ని చూస్ చేసుకొని వస్తామనేది ఆ బుక్లో చాలా అద్భుతంగా చెప్పారు. సో ఈరోజు మార్నింగే నేను పత్రి సార్ భయం గురించి మాట్లాడుతూ ఇదే బుక్ చూపించారు. సో అవునా? యా, ఒక వీడియో చూశాను పిఎంసి తెలుగులోనే. సో అంటే ఈ యొక్క డిస్కషన్తో క్లియర్గా మనకేం అర్థమవుతుందంటే మన భయాల్ని, మన లైఫ్ని మనమే చూస్ చేసుకుంటున్నాం, మన లైఫ్ని మనమే డిజైన్ చేసుకుంటున్నాం, క్రియేట్ చేసుకుంటున్నాం. సో సమ్వన్ అవుట్ దేర్ ఇంకొకరు ఎవరో మన లైఫ్ని క్రియేట్ చేయడం లేదు, డిజైన్ చేయడం లేదు. సో అంటే మన లైఫ్ మన రెస్పాన్సిబిలిటీ అనేది అయితే క్లారిటీగా అర్థమైంది మనందరికీ. సో బట్ ఇక మనమందరూ వింటూ వస్తాము, ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంది, ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంది, ప్రతి ఒక్కరిలో పొటెన్షియల్ ఉంది. ఎప్పుడైతే ఏదైనా ఆ టాలెంట్ ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్ చేసేదానికి కూడా ఒక భయం అనేది ఉంటుంది. అగైన్ ఆ భయాన్ని మనమే చూస్ చేసుకుని వస్తాము. బట్ ఆ భయాన్ని ఎట్లా ఓవర్కమ్ చేసేది అనేది మనకు చాలా మందికి తెలీదు ఎలా ఓవర్కమ్ చేయాలి. ఓకే, మనం ఫియర్స్ చూస్ చేసుకుని వచ్చాం, బట్ హౌ డు యూ ఓవర్కమ్ ఇట్? దాన్ని ఓవర్కమ్ చేసి ఒక సక్సెస్ అనేది మనం ఎట్లా అచీవ్ చేస్తాము? సో వాట్ స్టెప్స్ should we take to overcome fears? And Yeah. And recently I just listened to a wonderful statement from Mahendra Singh Dhoni. He says, confident person is more better than talented person. What do you say about this, Akka? Absolutely. కాన్ఫిడెన్స్ అనేది కంటేజియస్. అంటే మనం కాన్ఫిడెంట్గా ఉంటే అది మొత్తం ఆ టీమ్కి అది కంటేజియస్ అవుతుంది. సో అందుకే మోటివేషనల్ లీడర్స్ దే ఆర్ ఆల్ కాన్ఫిడెంట్, ఎందుకంటే వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ టీమ్కి పంచుతారు కాబట్టి. అండ్ ఆల్సో బై ద వే ఫియర్ ఈజ్ ఆల్సో కంటేజియస్. ఎలా అయితే కాన్ఫిడెన్స్ కంటేజియస్, ఫియర్ కూడా కంటేజియస్, స్ట్రెస్ కూడా కంటేజియస్, యాంగ్జైటీ కూడా కంటేజియస్. సో మనం అనుకుంటాం, అరే ఒక అమ్మ కానీ ఒక నాన్న, మన టిపికల్ సినిమాల్లో చూపిస్తారు చూడు, అరే ఇన్ని కష్టాలను నేను ఒక్కదాన్ని చేసుకోవాలి, నా పిల్లలకి తెలియకూడదు, వాళ్ళకి తెలియకూడదు, నేనే సైలెంట్గా సఫర్ అయి చేస్తాను. అలా ఎప్పుడు అవ్వదు, ఎందుకంటే ఎనర్జీ అంతా ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, అది కంటేజియస్. నాలో ఫియర్ ఉంటే నా ఫ్యామిలీకి అది ఎనర్జీ వెళ్తుంది, ఆ ఫియర్ ఎనర్జీ, ఆ స్ట్రెస్ ఎనర్జీ. వాళ్ళు కూడా యాంగ్జైటీలో, స్ట్రెస్లో ఉంటారు ఒక ఇంట్లో ఉంటే మనం. సో ఈ ఫియర్ నాదే, ఈ స్ట్రెస్ నాదే, నా యాంగ్జైటీ నేను నా ఫ్యామిలీతో చెప్పను. మనం దీన్ని ఎనర్జెటిక్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటాం. అంటే కమ్యూనికేషన్ అంటే మన టోస్ట్ మాస్టర్స్ దాంట్లో చెప్తారు కదా, బాడీ లాంగ్వేజ్, టోన్, ఇది అది. బట్ ఇట్స్ నాట్ జస్ట్ దాట్, దాంట్లో ఎనర్జీ కూడా ఉంటుంది. సో మనం ఏదైతే ఫీల్ అవుతామో అది ఓన్లీ మనదే కాదు, అది మన ఫ్యామిలీ కూడా వెళ్తాం. అందుకే ఐ లవ్ హిస్ స్టేట్మెంట్, ధోని చెప్పింది దట్ ప్రిఫర్ అ టాలెంటెడ్ దాన్ కాన్ఫిడెంట్. ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఉంటే మనం ఏదైనా చేయగలం, ఏదైనా నేర్చుకోగలం. ఫస్టే మనం గివప్ చేస్తే, అరే నాకు రాదులే, నాకు లేదులే, నేను బాలేను, నేను ఇలా ఉన్నాను, నన్ను ఎవరు చూస్తారు, ఇట్లాంటివన్నీ మనం థాట్స్ పెట్టుకుంటే డెఫినెట్గా ఫెయిల్యూరే అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్వశ్చన్, వీ హ్యావ్ 10 more minutes బిఫోర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఓపెన్ చేయడానికి. ఇవాళ గైస్ ఇవాళ 20 minutes ఉంది మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు ఆస్క్ క్వశ్చన్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ. ఇంకొక బుక్ చూపిస్తున్నాను ఇవాళ, యువర్ ఇన్నర్ కాన్వర్జేషన్స్ క్రియేటింగ్ యువర్ రియాలిటీ, యువర్ వరల్డ్ బై నెవిల్ గాడర్డ్. అమేజింగ్ బుక్. దీంట్లో చాప్టర్ లెక్చర్ 16, ఓకే, లెక్చర్ 16 టైటిల్ ఏంటంటే సెల్ఫ్ టాక్ క్రియేట్స్ రియాలిటీ, మెంటల్ డయట్. ఇది
అంటే మనకు మెంటల్ డయట్ ఎలా ఉండాలి, ఫిజికల్ డయట్ గురించి మాట్లాడతాం కానీ మెంటల్ డయట్ అంటే మనతో మనం ఏం మాట్లాడుకుంటున్నాం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. వేరే వాళ్ళతో మాట్లాడడం కాదు, మనతో మనం ఏం చెప్పుకుంటున్నాం, మనతో మనం ఏం మాట్లాడుకుంటున్నాం. టాకింగ్ టు వన్ సెల్ఫ్ ఈజ్ అ హ్యాబిట్ ఎవ్రీ వన్ ఇండల్జ్. మనతో మనం ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం. వీ కుడ్ నో మోర్ స్టాప్ టాకింగ్ టు అవర్ సెల్ఫ్ దాన్ వీ కుడ్ స్టాప్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్. అది ఎంత ఈటింగ్ అండ్ డ్రింకింగ్ ఎంత న్యాచురల్లో, టాకింగ్ కూడా అంత న్యాచురల్. All that we can do is control the nature and direction of our inner conversations. So దాని యొక్క నేచర్ని మనం కంట్రోల్ చేయగలం. సో మోస్ట్ ఆఫ్ అస్ చాలామంది అసలు మనకి ఆ కాన్షియస్గానే ఉండవు అసలు ఏం మాట్లాడుకుంటున్నాం అనేది. సో దీంట్లో ఏమంటాడంటే ద వరల్డ్ ఈజ్ అ మ్యాజిక్ సర్కిల్ ఆఫ్ ఇన్ఫినిట్ పాసిబుల్ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఇన్ఫ్యాక్ట్ దీని గురించి మనం అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీతాలో చదివాం. మెంటల్ రావణ ఒక మెంటల్ ఇమాజినేషన్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయో, థాట్ ఫామ్స్ బేసికలీ. లోబ్సాంగ్ రంపా చెప్పారు దీని గురించి, థాట్ ఫామ్స్ గురించి. చాలా గ్రేట్ మాస్టర్స్ దీని గురించి చెప్పారు. అంటే ఒక థాట్ ఫామ్, ఒక మెంటల్ థాట్ ఫామ్, ఒక థాట్ అనుకుంటే అది ఆల్రెడీ ఒక డైమెన్షన్లో క్రియేట్ అవుతోంది. ఎప్పుడైతే ఆ థాట్ని మనం రెపిటేటివ్గా మనం అనుకుంటామో ఆ యొక్క ఫామ్కి మనం పవర్ ఇస్తున్నాం. ఎందుకంటే మన యొక్క ఎనర్జీ ఎక్కడైతే మనం ఫోకస్ పెడతామో మన ఎనర్జీ వెళ్తుంది. సో ఆ థాట్ ఫామ్కి ఆ ఏ డైమెన్షన్లో అయితే అది ఉంది దానికి ఎనర్జీ పంపి ఎంత ఎక్కువ ఎమోషన్ ఉంటుందో థాట్ ఒకటి, దాంతోపాటు ఎమోషన్ అంటే ఓ భయం కానీ దాంతో మనం యాడ్ చేసాము అంటే ఆ ఫియర్ అనే ఎమోషన్ అది ఇంకా స్ట్రాంగ్ అయి మన లైఫ్లో మెటీరియలైజ్ అవుతుంది. అలాగే వీ క్రియేట్ అవర్ రియాలిటీ. ఇది ఒక మెకానిజం. సో when man discovers the creative power of inner talking, he will realize his function and his mission in life. Then he can act to a purpose. Without such knowledge, he acts unconsciously. ఈ నాలెడ్జ్ లేకపోతే మనం ఏదో లైఫ్ జీవించేస్తున్నాం, అసలు బతికేస్తున్నాం అనొచ్చు. ఎప్పుడైతే మనకి అర్థమవుతుందో అరే మన థాట్కి అంత పవర్ ఉంది, ఒక థాట్ ఫామ్ మనం రిలీజ్ చేస్తున్నాం, ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో అరే పరి నువ్వేం చెప్తావులే, నువ్వేం చేస్తావులే, ఇంతవరకు అయితే ఏం కాలే, ఇప్పుడు నీతో ఏమవుతుంది, ఇలాంటి టాక్స్. లేకపోతే పరి నిన్నెవరు విశ్వ నిన్నెవరు చూస్తారు, ఏ అమ్మాయి వస్తుంది, ఇప్పుడు వరకు అయితే ఏం కా అంటే మన యొక్క థాట్స్ మనం ఎలా మన గురించి అగైన్ గోయింగ్ బ్యాక్ టు దట్ ఫియర్, సెల్ఫ్ సాబోటాజింగ్, 2 ఎక్స్ట్రీమ్స్, సెల్ఫ్ సాబోటాజింగ్, సెల్ఫ్ సాక్రిఫైసింగ్. ఇవి 2 ఉంటాయి మనలో. సో ఎక్కడి నుంచి వస్తుంది ఆ యొక్క స్పేస్, ఆ యొక్క థాట్ ఫామ్. అండ్ ఆ థాట్ ఫామ్ మన యొక్క ఇన్నర్ టాక్తో కీప్ రిపీటింగ్ అండ్ మెటీరియలైజ్. సో ఫియర్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి, మన యొక్క సెల్ఫ్ టాక్ని చేంజ్ చేసుకోవాలి. ఇక్కడే మన వాక్క్షేత్ర అనేది కాన్సెప్ట్ అనేది వస్తుంది. మనం ఎక్కువ డిస్కస్ చేసే కాన్సెప్ట్. మనం ప్రతి ఒక్క మాట వేరే వాళ్ళతో కానీ మనతో కానీ పర్ఫెక్ట్గా ఒక గాడ్ కాన్షియస్నెస్తో ఉండాలి. ఒక బుద్ధుడు లాగా మాట్లాడాలి. ఒక బుద్ధుడు భయపడతాడా దేని గురించి అయినా? ఒక బుద్ధుడు ఆలోచిస్తాడా ఒక అమ్మాయితో వెళ్ళి మాట్లాడడానికి, ఒక అబ్బాయితో వెళ్ళి లేదు. సో ఎప్పుడైతే ఆ కాన్షియస్నెస్ నుంచి, ఎందుకంటే మనమే బుద్ధుళ్ళం, మనమే దేవుళ్ళం, మనల్ని మనం అలా అనుకోకుండా దాన్ని బిలీవ్ చెయ్యకపోవడం వల్ల మనం ఆ డౌట్స్, ఆ యొక్క ఫియర్లో మనం ట్రాప్ అయిపోతాం. ఫియర్ నుంచి రావాలి అంటే ఫస్ట్ అర్థం చేసుకోవాలి నువ్వెవరు, నీ పర్పస్ ఏంటి, నీ యొక్క ఇమాజినేషన్ పవర్ ఏంటి, నీ యొక్క వర్డ్, నీ యొక్క థాట్ ఫామ్ పవర్ ఏంటి, నీ యొక్క వర్డ్స్ పవర్ ఏంటి. ఇది మనం అర్థం చేసుకుంటే, అందుకే మనం పిఎస్ఎస్ఎంలో ప్రతి ఫస్ట్ సెషన్ వాక్క్షేత్ర గురించి మాట్లాడతాం, పవర్ ఆఫ్ ఇంటెన్షన్, పవర్, థాట్ పవర్ గురించి మాట్లాడతాం. ఎందుకంటే అదే మన యొక్క రియాలిటీని షేప్ చేస్తోంది. ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనే క్వశ్చన్కి ఇట్స్ నాట్ అ సింపుల్ ఇలా చేయి ఓవర్కమ్ అవుతుంది అనే ఆన్సర్ కాదు. అది కన్సిస్టెంట్ ప్రాక్టీస్, మన యొక్క సెల్ఫ్ అవేర్నెస్, అది ఓవర్కమ్ అవ్వగలం. డెఫినెట్లీ అక్క, లైక్ చాలా అద్భుతంగా చెప్పారు సెల్ఫ్ టాక్ అనేది. అండ్ ఆ బుక్ కూడా చాలా అద్భుతంగా ఉంది. లైక్ యువర్ ఇన్నర్ కాన్వర్సేషన్స్ క్రియేట్ యువర్ అవుటర్ రియాలిటీస్, రైట్? సో
అంటే మన గురించి మనము ఏం మాట్లాడుకుంటున్నాం, మన గురించి ఎవరితోనో కాదు, మనతో మనం ఏం మాట్లాడుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, సో మచ్ ఆఫ్ ఎంతో ఇన్నర్ టాక్ అనేది ప్రతి మూమెంట్ జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్వశ్చన్ అడగొచ్చా లేదా, లేదంటే ఇది ఎక్స్ప్రెస్ చేయొచ్చా లేదా. సో అలా ఆ డౌట్ లోనే చాలా విషయాలు సప్రెస్ కూడా చేసుకుంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు సెల్ఫ్ టాక్ అని చెప్పారు. సో అఫర్మేషన్స్ అనేది ఎట్లా మనకు హెల్ప్ అవ్వచ్చు వెన్ ఇట్ కమ్స్ టు ఇనిషియల్ స్టెప్ కానీ, లైక్ వాట్ ఇనిషియల్ స్టెప్, ఒక ఫస్ట్ స్టెప్ అనేది మనం ఏం తీసుకోవచ్చు ఒక సెల్ఫ్ టాక్ ని ఇంప్రూవ్ చేసుకునే దానికి? అబ్సల్యూట్లీ. అఫర్మేషన్స్ అనేది వెరీ పవర్ఫుల్ టూల్. అది మన యొక్క సెల్ఫ్ టాక్ని చేంజ్ చేసుకోవడానికి అది ఒక స్ట్రక్చర్ని ఇస్తుంది. అఫర్మేషన్స్ ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో ఎలా మన వర్డ్స్ని, మన సెంటెన్సెస్ని, మన థాట్స్ని షేప్ చేయాలి, స్ట్రక్చర్ చేయాలి అనేది మనకి చెప్తుంది అనమాట. అంటే మనం అగైన్ ఇవన్నీ ఈ మేనిఫెస్టేషన్ అనేది అంతా ఒక స్పిరిచువల్ కాన్సెప్ట్ ఇన్ ప్లే, ఇన్ యాక్షన్. మనకి మనం పాస్ట్లో ఉండము, ఫ్యూచర్లో ఉండము, ప్రజెంట్లో ఉండాలి. అంటే అఫర్మేషన్ కూడా ఒక ప్రెజెంట్ టెన్స్లో పెట్టుకోవాలి మనం. ఐ విల్ బీ హ్యాపీ కాదు, ఐ యామ్ హ్యాపీ నౌ. ఐ విల్ బీ హ్యాపీ ఇఫ్ ఐ గెట్ అ జాబ్, నో, రాంగ్. అది ఫూల్స్ ఫార్ములా అంటారు. ఫూల్స్ ఫార్ములా అంటే ఐ విల్ బీ హ్యాపీ ఇఫ్ ఐ గెట్ XYZ, అది ఫూల్స్ ఫార్ములా. I will be happy if I get married. I will be happy if I get a job. I will be happy if I get promotion. Or I will be happy if I have a car. Fool's formula. హీరోస్ ఫార్ములా ఏంటంటే నేను ఇప్పుడు ఆనందంగా ఉన్నాను, అందుకే నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఆనందం కోసం పెళ్లి చేసుకో. నేను ఆనందంగా ఉన్నాను, అందుకే నేను ఒక కంపానియన్ కావాలి, నాకు చూస్ చేసుకుంటున్నాను. సో మన యొక్క వర్డ్స్ని చేంజ్ చేయడం ఒక అగైన్ మిరాక్యులస్ థింకింగ్తో. నో మోర్ పాజిటివ్. మనం ఇక్కడ PSSMలో ఆర్ ఎనీవేర్ హియర్ పాజిటివ్ థింకింగ్ గురించి మాట్లాడడం, మిరాక్యులస్ థింకింగ్. ఇది ప్రతిసారి మనం చెక్లో పెట్టుకోవాలి. ఊరికే ఒక ఏరియాలో మనం ఈవెన్ మన యాజ్ అ టీచర్, యాజ్ అ కోచ్ కూడా మనం దీని గురించి క్లాసెస్ చెప్తున్నప్పుడు మాట్లాడుతూనే ఉంటాం, ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నప్పుడు. కానీ కొన్నిసార్లు మన లైఫ్లో మనం మర్చిపోతాం కొన్ని సిచ్యువేషన్స్లో. సో ఇట్ ఈస్ ఎప్పుడు మనకి అదొక ఈ థాట్ ఫామ్స్కి, ఈ మిరాక్యులస్ థింకింగ్కి వెకేషన్ లేదు. అరే ఇవాళ మండే మార్నింగ్ కదా, లెట్ మీ డూ మై అఫర్మేషన్స్ అని చెప్పి కూర్చొని బుక్ తీసి అఫర్మేషన్స్ చేయడం కాదు. ఇది ప్రతి క్షణం, దేర్ ఇస్ నో వెకేషన్. ప్రతి క్షణం మనం దీన్ని రిమెంబర్ చేస్తూ దీంతో మనం ఉండాలి. అరే ఇట్ మే సీమ్ లైక్ అరే ఇది చాలా వర్క్ లాగా అనిపిస్తుంది, కాదు. ఇలాంటి థింకింగ్ మన సెకండ్ నేచర్ అయిపోవాలి, న్యాచురల్, నో రెసిస్టెన్స్ అయిపోవాలి. అంతవరకు మనం దీన్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. సో ఈవెన్ ఫర్ మీ, నేను ఏదైనా ఫియర్ ఉన్నప్పుడు, ఏదైనా అవుతున్నప్పుడు, లైక్ నాకు టెక్నికల్ అంటే చాలా, అరే ఎలా ఫ్లయర్స్ ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి, టెక్నికల్ అంటే భయం ఉండేది ఎలా చేయాలి అని. కానీ భయాన్ని ఓవర్కమ్ అవ్వాలి అంటే ఫస్ట్ నేను ఐఎమ్ అ సూపర్ నింజా టెక్నికల్ పర్సన్, ఐఎమ్ అ సూపర్ నింజా ఎక్స్ట్రీమ్లీ అమేజింగ్ టెక్నికల్ పర్సన్ అని నా ఫియర్, అరే నాకు రాదు, ఎలా చేయాలి, ఎవరు హెల్ప్ చేస్తారు, అగైన్ నాకు ఎవరు హెల్ప్ చేయరు కదా, మరి అందుకే నేను ముందరికి ఇప్పుడు ఎవరన్నా అడిగారు అనుకో, అరే ఎందుకు ఇది అవ్వట్లేదు, ఈ ప్రాజెక్ట్ ఎందుకు అవ్వట్లేదు, నాకు ఎవరు హెల్ప్ దొరకట్లే, నేను చేయట్లే, ఇవన్నీ బ్లేమ్స్, ఇవన్నీ కంప్లైంట్స్. నాకు రిజల్ట్స్ కావాలి అంటే ఫస్ట్ మనకి ఎదర్ ఎక్స్క్యూజెస్ అన్నా ఉంటాయి, సక్సెస్ అన్నా ఉంటుంది. రెండు ఉండవు మన దగ్గర. సక్సెస్ కావాలంటే ఎక్స్క్యూజెస్ని వదిలేయాలి, దాన్ని పట్టుకొని కూర్చుంటే సక్సెస్ ఎప్పుడూ రాదు మనకి. సో ఫియర్ని ఓవర్కమ్ అవ్వాలంటే ఫస్ట్ నాకు టెక్నికల్ రాదు, నాకు ఎవరు హెల్ప్ చేయరు, విశ్వాక్ అయితే అందరు హెల్ప్ చేస్తారు, నాకైతే చేయరు, ఇలాంటి మాటలు మాట్లాడడం ఫస్ట్ ఆపేయాలి. ఐ హ్యావ్ టు ఓన్, నో ఐ కెన్ డూ ఇట్, నేను నేర్చుకుంటా. ఎందుకు నేర్చుకోలేను, నాకేం తక్కువ, నాకు బ్రెయిన్ లేదా, కంప్యూటర్ లేదా, అన్నీ ఉన్నాయి, నేను నేర్చుకోగలను. సో ఫస్ట్ మన మాటలతో ఐఎమ్ అ సూపర్ నింజా టెక్నికల్ గై అని చెప్పి స్టార్ట్ చేశాను. అలా దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెసిస్టెన్స్ అనేది మనం ఓవర్కమ్ అవుతాం. ఎప్పుడైతే మన మైండ్లో రెసిస్టెన్స్ని ఓవర్కమ్ అవుతామో మనం దాన్ని అట్లీస్ట్ చేయగలం, ఒక స్టెప్ ముందరికి తీసుకోగలం.
ఇప్పుడు నా ఫ్లయర్స్ ఎవ్రీథింగ్ ఐ కెన్ డూ ఆన్ మై ఓన్. నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే గ్రేట్, హెల్ప్ చేయకపోయినా ఐ కెన్ డూ. సో ఇక్కడ బ్లేమింగ్ లేదు, ఇంకా పని ముందరికెళ్తుంది. సో అలాగా ఫియర్ ఓవర్కమ్ అవ్వాలి అంటే ఓనర్షిప్ తీసుకోవాలి, కంప్లైంట్స్ వదిలేయాలి. నాకు ఇది లేదు, నాకు అది లేదు, నేను బాడీ ఎందుకు వెయిట్ ఎందుకు బాడీ ఎందుకు చేయట్లేదు అంటే, పరి నా దగ్గర డబ్బులు లేవు, జిమ్కి వెళ్ళలేను నేను, పరి నా దగ్గర టైం లేదు, వర్క్ చేయాలి. ఇవన్నీ ఎక్స్క్యూజెస్. ఒక బాడీ చేయాలి అంటే జిమ్ అక్కర్లేదు, బయటకు వెళ్ళి పరిగెత్తచ్చు, బస్తాలు మోయచ్చు ఫర్ వెయిట్స్. ఏదో ఒకటి చేయొచ్చు, ఒక క్రియేటివ్ ఐడియా వస్తుంది. కానీ ఫస్ట్ మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. ఓనర్షిప్, నెక్స్ట్ ఇస్ డెసిషన్. నేను అయితాను, నేను చేస్తాను. నో కంప్లైంట్స్, ఓన్లీ సక్సెస్. ఓన్లీ ఈ థింకింగే మనకి సక్సెస్ ఇస్తుంది, ఫియర్ నుంచి బయటికి తీసుకొస్తుంది. ఎప్పుడైతే మనం కంప్లైంట్స్ చేస్తూ కూర్చుంటామో, నా వల్ల కాదు, డబ్బులు లేవు, ఇవి అన్ని ఎక్స్క్యూజెస్. డబ్బులు కావాలంటే క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ థింక్, హౌ కెన్ ఐ క్రియేట్ మనీ, వాట్ కెన్ ఐ డూ అనేది మనం స్టార్ట్ చేయాలి. అప్పుడు మన పాసిబిలిటీస్ క్రియేట్ అవుతాయి. ఎప్పుడైతే ఫస్టే మన రియాలిటీని చూసి, మన యొక్క రియాలిటీని చూసి మనం డెసిషన్స్ తీసుకోకూడదు. సో ఎప్పుడైతే పిఎస్ఎస్ఎం అనేది ఇస్ అ గ్రేట్ ఎగ్జాంపుల్ దానికి. అరే మన దగ్గర డబ్బులు లేవు, పిరమిడ్ ఎలా కడతాం, ఇదేలా అవుతుంది, అదేలా అవుతుంది అని కూర్చొని ఉంటే అయ్యుండేదా? ఇంతవరకు అయ్యుండేది కాదు. బట్ నో, అవుతుంది, మనం చేయగలము, మిరాకిల్లస్ థింకింగ్ అని ఒక ఎక్స్క్యూజెస్ తీసేసి ఓన్లీ సక్సెస్ గురించి ఆలోచించినందుకే మనం ఇంత దూరం ఇక్కడ ఉన్నాం ఇప్పుడు. సో ఇది మనం ప్రతి దాంట్లో మనం అప్లై చేస్తేనే మనకు సక్సెస్ వస్తుంది. వండర్ఫుల్ అక్క, చాలా అద్భుతంగా చెప్పారు. డెఫినెట్లీ ఫస్ట్ థింగ్ ఈజ్ హ్యావింగ్ అ మిరాక్లస్ థింకింగ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐమ్ థింకింగ్, నేను చాలా నెగిటివ్ థాట్స్లో ఉన్నాను, సడన్గా మిరాక్లస్గా థింక్ చేయాలంటే కూడా విల్ హ్యావ్ డౌట్. లైక్ ఓకే, నేను థింక్ చేస్తే అయిపోతుందా అంటే దే ఆర్ సమ్ డౌట్స్, సమ్ సెల్ఫ్ డౌట్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్, నాలో ఎంతో టాలెంట్ ఉంది, బట్ నాకు ఆపర్చునిటీ దొరకడం లేదు ఎక్స్ప్రెస్ చేసేదానికి. సో ఎన్నోసార్లు ఐ హావ్ సీన్ సో మెనీ యంగ్స్టర్స్ ఎంతో టాలెంట్ ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్లో కూడా నేను ఈసారి ఈ అటెంప్ట్లో ఫెయిల్ అయిపోయాను, నా వల్ల ఇంకా కాదు అని లోపలే ఫీల్, ఆ సెల్ఫ్ టాక్ నా వల్ల అవ్వదు అని చెప్పుకుంటూ, లైక్ వీ స్టార్ట్ సెల్ఫ్ సాబోటేజింగ్ అవర్ సెల్ఫ్స్ కదా. సో అలాంటి ఫేజ్లో ఉన్నప్పుడు అంటే మనం లైక్ హౌ వీ కెన్ టర్న్ ఓవర్ దట్ ఫేజ్ టు దిస్, లైక్ మీరు చెప్పినట్టు జస్ట్ మిరాక్లస్ థాట్స్తో, అంటే ఆ ఫేజ్లో ఉన్నప్పుడు మిరాక్లస్ థాట్స్ అనేది కొంచెం ట్రిక్కీగా అనిపించవచ్చు, లేదంటే ఇట్స్ లైక్ ఎక్స్ట్రీమ్ అనిపించవచ్చు. అవును. సో హౌ డు వి టేక్ అ స్టెప్? ఫెయిల్యూర్ వచ్చిందో మన లైఫ్లో, ఒక వర్కౌట్ అవ్వలేదు, ఫస్ట్ థింగ్ ఈస్, అందుకే అది ఎండ్ ఆఫ్ ద వరల్డ్ కాదు, దేర్ ఇస్ ఆల్వేస్ అనదర్ ఛాన్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను కార్పొరేట్లో ఉన్నప్పుడు నాకు కంప్యూటర్స్ తప్పితే ఇంకేం చేయాలో నేర్చుకోలేదు నేను. నాకు ఇది చాలాసార్లు చెప్పాను, నాకు ఆర్ట్ లేదు, నాకు డాన్స్ రాదు, ఐ కాంట్ ప్లే ఫ్లూట్ లైక్ మై ఫాదర్, సంగీతం లేదు, డాన్స్ నేర్పియలేదు, పెయింటింగ్ రాదు. మా ఇంట్లో అందరిలో, ఇన్ఫ్యాక్ట్ మై సిస్టర్ ఈజ్ అ గ్రేట్ ఆర్టిస్ట్, షీఈ్ అ గ్రేట్ పెయింటింగ్, డ్రాయింగ్ చాలా అద్భుతంగా చేస్తుంది. ఎవ్రీబడి, అందరిలో ఏదో ఒక టాలెంట్ ఉంది, నాలో ఏమీ జీరో టాలెంట్స్. అండ్ ఎప్పుడైతే నేను ఐల్ టెల్ ద పవర్ ఆఫ్ అఫర్మేషన్స్, బికాజ్ యూ సెడ్ నా అఫర్మేషన్స్ అవుతుందా లేదా అని. సో ఎప్పుడైతే నేను డిసైడ్ చేశాను, లైక్ నా జాబ్లో నాకు ఆనందం రావట్లేదు, ఎంత ట్రై చేసినా, అగైన్ ఇక్కడ సేమ్ సిచ్యువేషన్, నేను ఎంత ట్రై చేసినా నేను ముందుకు వెళ్ళట్లేదు. సో అలాంటి టైంలో ఫస్ట్ మనం అడగాలి మనకి మనం, you know what, next 2 minutes లో we'll wrap up so we can take questions. మనకి మనం ఫస్ట్ అడగాలి, మనకి ఏం కావాలి, ట్రూలీ ఏం కావాలి, నిజంగా ఎగ్జామ్లో పాస్ అవ్వడం ఆ డిగ్రీయా కావాలి, లేదా ఇంకేదన్నా ఉందా? ఎందుకంటే మన ట్రూ డిజైర్స్ ఎప్పుడు అవి మనకి రెసిస్టెన్స్ క్రియేట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్
అది కూడా ఈ బుక్లో ఉంది, అది ఎలా రెసిస్టెన్స్ క్రియేట్ చేస్తుందో. ఇప్పుడు నాకు భయంగా ఉందనుకో, విశ్వాతో నేను పెళ్లి చేసుకోవాలి, విశ్వాని పెళ్లి చేసుకోవాలంటే నాకు అసలు డీప్ ఇన్సైడ్ నాకు విశ్వ ఇష్టం లేదు. కానీ అన్ని బాక్సెస్ చెక్ అవుతున్నాయి. విశ్వ ఇస్ అ గుడ్ గాయ్, మంచిగా ఎర్న్ చేస్తాడు, అన్నీ బాగుంటాయి, స్పిరిచువల్, మెడిటేటర్, ఎవ్రీథింగ్, అన్ని బాక్సెస్ చెక్ అవుతున్నాయి. కానీ డీప్ ఇన్సైడ్ కోర్ నాకు ఎస్ రావట్లేదు. సో దెన్ మనకి ఎంత పవర్ ఉందంటే మనం ఆబ్స్టికల్స్ని మనం క్రియేట్ చేయగలం. నాకేదో యాక్సిడెంట్ అవుతుంది, నాకేదో ఇది అవుతుంది, నాకేదో యూనో అవుతుంది. ఎందుకు అంటే టు అవాయిడ్ ఇది నెక్స్ట్ స్టెప్. సో మన బ్రెయిన్, మన యొక్క కోర్కి అంత పవర్ ఉంది దట్ ఇట్ క్రియేట్స్ ప్రాబ్లమ్స్ అది అవ్వడానికి. సో దెన్ డీప్ ఇన్సైడ్ మనకి మనం అడ్మిట్ చేసుకోలేమేమో, ఆ కరేజ్ కూడా ఉండదు మనకి. అరే నాకు విశ్వాక్తో చేసుకోవాలని లేదు, అందుకే ఇదన్నీ నేనే క్రియేట్ చేసుకుంటున్నాను. సో డీప్ ఇన్సైడ్ ఆస్క్, మనకి నిజంగా ఏం కావాలి లైఫ్లో, నిజంగా ఏం కావాలి అనేది మనం అడిగితే ఫస్ట్ అది అర్థం చేసుకుంటే దెన్ నెక్స్ట్ స్టెప్స్ అనేవి ఈజీ అవుతుంది. దెన్ ఫస్ట్ అది అడ్మిట్ చేసే కరేజ్ మనకు ఉండాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది లేదు మనకి, అడ్మిట్ చేయలేం. మనం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి వేరే వాళ్ళని బ్లేమ్ చేసుకుంటాం. అరే నాకు యాక్సిడెంట్ జరిగింది, ఇలా అయింది, పెళ్ళి పోస్ట్పోన్ అయిపోయింది, యూనో మనం వేరే వాళ్ళని బ్లేమ్ చేసుకుంటూ, ఇట్స్ కన్వీనియంట్, ఈజీ అది చేసుకుంటూ వెళ్ళిపోతాం. మనం ఓనర్షిప్ తీసుకోం. ఎప్పుడైతే ఓనర్షిప్ తీసుకోమో మన లైఫ్ని మనం చేంజ్ చేసుకోలేం. ఎందుకంటే మనం మన పవర్ని మనం ఇచ్చేసాం బయట వాళ్ళకి, బయట ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్కి. సో ఎప్పుడైతే ఈ క్వశ్చన్ వచ్చిందో, అరే నేను ఫెయిల్ అవుతున్నా కానీ పాస్ ఎలా అవ్వాలి అంటే, ఫస్ట్ 100% ఇస్తున్నావా, నువ్వు చదువుతున్నావా, ఏం చేస్తున్నావు, చదివితే ఎందుకు పాస్ అవ్వం? సో మనల్ని మనం ఒక ఆనెస్ట్గా మనకి మనం మాట్లాడుకోవాలి, ఆనెస్టీతో, రాడికల్ ఆనెస్టీ. అప్పుడే మనం నెక్స్ట్ స్టెప్ అనేది రాగలం. యా. సో యాజ్ యూ సెడ్, డెఫినెట్లీ మనం జస్ట్ థాట్ ప్రాసెస్లోనే కాదు, మన యాక్షన్స్లో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే స్లోగా కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతూ పోతుంది విత్ అవర్ యాక్షన్స్ అండ్ థాట్స్. సో లెట్స్ గో టు అ క్వశ్చన్ నౌ. Hi Pariyaka, my name is Priya. So my question is that I want to achieve being a topper in my school, and as it is holidays, I study for 2 hours. But if we have holidays, we'll be in the rest mode, right? So to overcome that, or to study the whole day or possible hours, how can we do that? ఓకే, సో ప్రియా ఏం అడుగుతుందంటే, ఇప్పుడు తనకు హాలిడేస్ ఉన్నాయి. సో జనరల్లీ స్కూల్ ఆర్ కాలేజ్ ఉన్నప్పుడు 2 hours అట్లా చదువుకుంటాం, బట్ హాలిడేస్ ఉన్నప్పుడు కంప్లీట్ రెస్ట్ మోడ్లో, ఫన్ మోడ్లో ఉంటాము. సో అలాంటి టైంలో కూడా మనం ఎట్లా కొంచెం టైం స్టడీస్కి స్పెండ్ చేయొచ్చు అనేది తన క్వశ్చన్. ప్రియా, ఐఎమ్ హ్యాపీ దట్ యు ఆర్ హియర్. అండ్ నేను చెప్పాక విశ్వ తెలుగులో ట్రాన్స్లేట్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఇస్ యువర్ గోల్ ఇస్ టు బికమ్ అ టాపర్. డోంట్ కీప్ ద గోల్ యాజ్ బికమింగ్ అ టాపర్. కీప్ ద గోల్, ఒక నంబర్ పెట్టుకో, కీప్ అ నంబర్ ఇన్ యువర్ హెడ్. Competition is always negative energy. Competition, I have to be better than Vishwa, I have to be better than this, is a negative energy. So keep a positive goal. I have to achieve 200 out of 200. That is my goal. Okay? Change your goal. First thing is change your goal. Don't make goals based on competition. There's only cooperation, collaboration. There is no competition. Competition is negative energy. Okay? So first change your goal for step number 1. And step number 2, if I rest, then I won't be able to study. Belief systems is anything that you can choose. You can say, I can study and rest. I can do everything. I can take rest and I can study as well. So you tell yourself, instead of saying, if I rest, I will lose interest. If I rest, I will lose the momentum. Instead of saying that, say, if I rest, I can rest and I can study. I will reach 200 out of 200 in this exam. This is miraculous thinking.
Don't say I will be better, I will be the topper, I will be the first one, I will be above everyone. That is not our goal, to be top of everyone. That is a wrong concept. That is lack mentality. First, shift into abundance. Have the right perspective in goals. Then you can change your beliefs. And meditate for 3 hours, especially for you. If you want to achieve great results, you have to meditate more. Meditate at least for 3 hours. Take less rest, meditate more, and study. You will achieve. Why not? Meditate in the early morning, so from 4 to 6, and then at night 1 hour. So I usually meditate 3 to 4 hours. So yeah, Akka, I will change my perspective. నాకు ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇన్ మై ప్రీవియస్ ఎగ్జామ్ నేను ఒక ప్రాబ్లం ఫేస్ చేశా. అదేమంటే నేను ఐ గేవ్ మై 100%. చాలా చదివా. లైక్ I used to sleep like 2 hours a day, 2 hours a night, and I studied a lot. But when I went to exam hall, so basically I had to learn few things also, but I became nervous and I don't know what was the issue. నాకు తెలియలేదు ఏమైందని. But some major part I didn't actually concentrate on it. Even though I knew subconsciously, but I still didn't. But after going there, దానికి weightage 15 marks. సో దాని నుంచి నాకు చాలా ప్రాబ్లం అయింది. ఫస్ట్ స్టెప్ నాది ప్రాబ్లం అయిపోయి అంత చాలా ప్రాబ్లం అయిపోయింది అది. ఈవెన్ దో ఐ స్టడీడ్ దాట్ హార్డ్, నాకే అది I felt like it was of no use because I lost in that 15 marks. అండ్ దాని గురించి నా గ్రేడ్స్ అంతా ఏమేమి ఉన్నాయో అదంతా డౌన్ వెళ్తుంది. ఇఫ్ ఐ వాంట్ టు అచీవ్ సంథింగ్ ఆల్సో, ఇదంతా ఒక మైల్ స్టోన్. ఇఫ్ ఐ వాంట్ ఈవెన్ గో అబ్రాడ్ ఆర్ ఎనీవేర్, ఇట్స్ లైక్ అ మైల్ స్టోన్. సో ఈవెన్ దో ఐ గేవ్ మై హార్ట్, ఈవెన్ దో ఐ లవ్ మై స్టడీస్, I don't know why I actually faced that even after giving my 100%. వెల్, థ్యాంక్ యూ సంజన. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? Bangalore. బెంగళూరు. ఓకే. Yeah. అండ్ డూ యూ మెడిటేట్? It has become irregular. Okay, very good. So, well, welcome to this show, and I'm so happy that I'm speaking with you. See, sometimes ఏమవుతుందంటే మనం చాలా హార్డ్ వర్క్ చేస్తాము, చాలా చదువుతాము, కానీ ఆ హార్డ్ వర్క్, ఆ ఇన్ఫర్మేషన్ అప్పుడే యూజ్ అవుతుంది ఎప్పుడైతే మనం ఆ కరెక్ట్ సమయంలో దాన్ని అప్లై చేయగలం. ఇన్ యువర్ సిచ్యువేషన్, ఎగ్జామ్లో అది ట్రాన్స్లేట్ అవ్వాలి. ఆ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్లేట్ అయితేనే దానికి వాల్యూ ఉంటుంది. లేకపోతే నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత ఏం చేసినా, ఇట్స్ అ వేస్ట్, విచ్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ యువర్ కేస్. సో బేసికలీ ఏంటంటే, మనం ఎప్పుడైతే స్ట్రెస్లో ఉంటామో, వెన్ వీఆర్ ఇన్ స్ట్రెస్, అంటే థింకింగ్ అబౌట్ అరే ఏమవుతుంది ఎగ్జామ్లో నేను ఫస్ట్ రావాలి అని, దాంతో ఒక స్ట్రెస్ క్రియేట్ అవుతుంది మన బాడీలో. ఆ స్ట్రెస్ హార్మోన్స్ కార్టిజాల్ అండ్ అడ్రినలిన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో మన బాడీలో, అవి మన బ్రెయిన్ నియోకార్టెక్స్ అనే ఒక బ్రెయిన్ పార్ట్ విచ్ ఇస్ ద CEO ఆఫ్ ద బ్రెయిన్ని ఇన్హిబిట్ చేస్తుంది, అంటే షట్ డౌన్ చేస్తుంది. అంటే థింకింగ్ బ్రెయిన్ షట్ డౌన్ అయిపోతుంది. అంటే మనం ఒక క్రియేటివ్గా, ఒక ఇన్ ద ప్రెజెంట్, ఇన్ ద మూమెంట్ మనం ఉండలేకపోతాం. ఆ ఇన్ఫర్మేషన్ని మనం యాక్సెస్ చేయలేకపోతాం. వి యాక్చువల్లీ బికమ్ ఎవ్రీథింగ్ దట్ యూ సైడ్, ఆ నర్వస్నెస్ రావడం, హార్ట్ బీట్ పెరగడం, చెమటలు రావడం, ఇవన్నీ సిమ్టమ్స్ ఆర్ స్ట్రెస్ సిమ్టమ్స్. ఎప్పుడైతే దీంట్లో ఉంటామో మనం క్లారిటీగా, మనం క్లియర్గా థింక్ చేయలేము, అండ్ మనం ఆ యాక్సెస్, ఆ బ్రెయిన్ కంప్లీట్ యాక్సెస్ ఉండదు. సో దిస్ ఈస్ ద రెస్పాన్స్ ఆఫ్ స్ట్రెస్. సో దీన్ని మనం చేంజ్ చేయాలి అంటే మన యొక్క హార్ట్, బేసికలీ మన మైండ్ అండ్ హార్ట్ ఆర్ కనెక్టెడ్. మన హార్ట్లో వీ హ్యావ్ టు షిఫ్ట్. అంటే అందుకే మనం ఫస్ట్ కామ్, లైక్ యునో ఇన్ మార్షల్ ఆర్ట్స్లో వీ హ్యావ్ టు బీ రెడీ ఫర్ ద ఆపోనెంట్. అంటే ఆపోనెంట్ ఎలా కొడతారో మనం రెడీగా ఉంటాం, కానీ ఒక కామ్ స్థితిలో ఉంటాం మనం, రైట్? మనం ఎప్పుడైతే మార్షల్ ఆర్ట్స్ గురించి మాట్లాడతాం, సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. కంప్లీట్ అవేర్నెస్ బట్ కామ్ అండ్ రెడీ ఫర్ ఎనీ ఆపోనెంట్. ఈవెన్ ఇన్ టెన్నిస్ ఎప్పుడైనా ఆడారా మీరు? డిడ్ యూ ప్లే ఎవర్ టెన్నిస్ ఆర్ బ్యాడ్మింటన్? Yeah, badminton I have. ఓకే. సో వెన్ బ్యాడ్మింటన్ ఆర్ టెన్నిస్, వెన్ యూఆర్ ప్లేయింగ్, మనం ఒక సెంటర్ పొజిషన్లో ఉంటాం టు బీ రెడీ టు గో ఎనీవేర్, కరెక్ట్? బాల్ ఇక్కడి నుంచి రావచ్చు, అక్కడి నుంచి రావచ్చు, బట్ వీఆర్ ఇన్ అ జీరో స్టేట్. దిస్ ఇస్ కాల్డ్ జీరో స్టేట్, అంటే సెంటర్ స్టేట్.
వీఆర్ రెడీ అవేర్ అండ్ అవర్ ఐస్ ఆర్ ఆన్ ద బాల్ ఎక్కడి నుంచి వస్తుంది. సో ఈ స్టేట్లో ఉండాలి అంటే ఫస్ట్ మనం కామ్గా ఉండాలి. కామ్ డజంట్ మీన్ వీఆర్ రిలాక్స్డ్ ఇన్ అ స్పా, నో. కామ్ మీన్స్ వీఆర్ ఇన్ కంట్రోల్ ఆఫ్ అవర్ ఎమోషన్స్ అండ్ నాట్ యాక్టివేటింగ్ స్ట్రెస్. సో ఎగ్జామ్ ముందర కూడా ఎప్పుడైతే మనం ప్రజెంట్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే యాంగ్జైటీ వస్తుంది. ఎలా చేస్తాను, అంతా చేయగలనా లేదా, పాస్ అవ్వాలి అనుకొని వెళ్తే ఇట్ ఈస్ ఆల్వేస్ క్రియేటింగ్ యాంగ్జైటీ. సో ఐ ఫీల్ హియర్ overcoming stress and calming yourself and preparing next time for next exam better advantage lo eppudu untarante when you are control of your emotions, when you don't let fear take over you or stress take over you or anxiety take over you. For that, stay in the present. I will do my best, whatever happens. So leaving the expectation of the outcome, attachment to the outcome. Whatever happens, leave the attachment to the outcome. Yes, we all want success. కానీ ఆ అటాచ్మెంట్ ఉంటే యాంగ్జైటీ పెరుగుతుంది. అటాచ్మెంట్ లేకపోతే యు ఆర్ ఇన్ అ కామర్ స్టేట్. సో ఐ హోప్ you're able to understand what I'm saying is stay in the calm, meditate more. In fact, ఒక ఎగ్జామ్ ముందర మెడిటేషన్ అందుకే అంత ఇంపార్టెంట్. సో we calm ourselves down, we stay in the present. ఎప్పుడైతే మనం మన హార్ట్లో ధ్యానం మెడిటేషన్ చేసి మనం షిఫ్ట్ చేస్తామో ఒక DHEA అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. DHEA హార్మోన్ రిలీజ్ అయినప్పుడు ఈ ఎఫెక్ట్స్ అన్నీ కామ్ అవుతుంది, ఈ స్ట్రెస్ రెస్పాన్స్ ఎఫెక్ట్స్. వీఆర్ ఏబుల్ టు యాక్సెస్ అవర్ బ్రెయిన్ and able to think properly. So there are a lot of tools also, Sanjana, but I guess we don't have time now to discuss. But I'm happy that you are here, and next time, calm yourself down. Don't be in stress. Stress doesn't help you. Stress will make you stupid. Okay? Yeah, sure. Because a lot of expectation by people had been raised on me. And Yeah. day before the examination, a lot of people called me. I was clearing their doubts and I could not concentrate on my own. People are like, you're the topper, you know a lot of things, help us to, that was always there. You will study. What about us? Please help us. It was a lot of things. But I understood whatever you told. నేను అదంతా ఇంప్లిమెంట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. Okay. Thank you, Sanjana. అక్క, వన్ లాస్ట్ క్వశ్చన్ ఈ సెషన్ Yes. క్లోజ్ చేసే ముందు. సో ఇప్పుడే మనం డిస్కస్ చేసాం మన థాట్స్ అండ్ అల్టిమేట్లీ మన ఎమోషన్స్. సో అంటే చాలా సార్లు ఎమోషన్స్ ఒక రిజిడ్గా అయిపోయి మన థాట్స్ కూడా నెగిటివ్గా ఉంటుంది. బట్ జస్ట్ ఒక థాట్ చేంజ్ చేయగానే, ఫర్ ఎగ్జాంపుల్ మనం మిరాక్లస్గా థింక్ చేయొచ్చు అనే ఒక ఫీలింగ్తో ఒక మిరాక్లస్ నా వల్ల అవుతుంది, చాలాసార్లు మా వల్ల అవ్వదు అని ఫెయిల్ అయ్యి సడన్గా ఇంకో అప్రోచ్తో మనం చేయొచ్చు, నా టాలెంట్ని నేను ఎక్స్ప్రెస్ చేయగలను అనే ఒక మిరాక్లస్ థాట్తో కంప్లీట్గా మన ఫీలింగ్స్ని కూడా చేంజ్ చేయొచ్చు అంటారా? అబ్సల్యూట్లీ. డాక్టర్ వెయిన్ డయర్ ఒక బుక్ రాశారు, చేంజ్ యువర్ థాట్స్ చేంజ్ యువర్ లైఫ్ అని. వండర్ఫుల్ బుక్. ఒక్క మన థాట్తోనే మన లైఫ్ని మనం చేంజ్ చేయగలం. ద వే వీ థింక్ అంటే ఫస్ట్ మన ప్రియా అడిగిన క్వశ్చన్, ప్రియానా ఎగ్జామ్ గురించి అడిగిన తను నేను టాపర్ అవ్వాలి. నో, దట్ ఈస్ ద రాంగ్ థాట్. నాకు ఇన్ని మార్క్స్ రావాలి, నేను ఫుల్ మార్క్స్ కావాలి అని మనం థాట్ అగైన్ ద వే వీ థింక్, మన థాట్స్ ఆ ఫియర్ నుంచి మనం ఆ ఎనర్జీ నుంచి డిస్కనెక్ట్ చేస్తుంది. సో మనం ఇన్ అ మోర్ ఎక్స్పాండెడ్ ఎనర్జీతో మనం పనిచేయగలం ఎప్పుడైతే లవ్తో ఉంటామో. సో ఆల్వేస్ వీఆర్ లీడర్స్ లీడింగ్ విత్ హార్ట్. లీడ్ విత్ హార్ట్, లీడ్ విత్ లవ్, నాట్ విత్ ఫియర్, నాట్ విత్ కాంపిటీషన్. జడ్జ్మెంట్ కాదు, కాంపిటీషన్ కాదు, కంప్లైంట్స్ కాదు, బ్లేమ్స్ కాదు. ఓన్లీ కొలాబరేషన్, ఓన్లీ ఫ్రెండ్షిప్, ఓన్లీ ఎక్స్పాన్షన్. అది ఇవాళ ఈ హోల్ సెషన్ ఐ థింక్ సమ్మరైజ్ చేయాలి అంటే. వండర్ఫుల్ అక్క, చాలా అద్భుతంగా చెప్పారు. సో ఎస్పెషలీ మన ఫియర్ని ఓవర్కమ్ చేయాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు బీ ఇన్ అ మిరాక్లస్ థింకింగ్, అండ్ నెక్స్ట్ మీరు చెప్పినట్టు ఆ మిరాక్లస్ థింకింగ్ ప్రకారం అలా యాక్షన్స్ కూడా మనం ఎవ్రీడే మనం ఏం చేస్తున్నాం, మన ఒక గోల్స్ కోసం మనం ఏం చేస్తున్నాం. సో అలా స్లోలీ విత్ మెడిటేషన్, ఆబ్వియస్లీ మెడిటేషన్ యాజ్ అ ఫౌండేషన్, మన ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతూ వీ కెన్ డెఫినెట్లీ స్టార్ట్ ఎక్స్ప్రెసివ్.
సో నా పర్సనల్ లైఫ్లో కూడా అక్క బిఫోర్ మెడిటేషన్ ఐ వాజ్ సమ్మన్ హు వాజ్ వెరీ సైలెంట్. ఒక చీకటి గదిలో వెళ్ళడానికి కూడా భయపడేవాడిని నేను. సో ఐ థింక్ మెడిటేషన్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ మై లైఫ్. నేను ఎక్స్ప్రెస్ చేయడానికి ముఖ్యమైన కారణం మెడిటేషన్నే. సో ఐ థింక్ మెడిటేషన్ ఈజ్ అ బేసిక్ ఫౌండేషన్ అబోవ్ ఆల్. ఇవన్నీ మన పాయింట్స్ ఏదైతే అక్క ఈరోజు డిస్కస్ చేశారో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఖచ్చితంగా మనం ఏదైతే అచీవ్ చేయాలనుకుంటామో మన జీవితంలో అచీవ్ చేయొచ్చు, మన టాలెంట్ని మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫర్ వండర్ఫుల్ విజ్డమ్ టుడే. థ్యాంక్ యూ విశ్వ, అండ్ ఫర్ ఎవ్రీవన్, అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నేనేం చెప్తానంటే, డోంట్ బీ అ బ్యాక్ బెంచర్, బీ అ ఫ్రంట్ సీటర్, అండ్ ఫ్రంట్లో కూర్చున్న వాళ్ళని జడ్జ్ చేయొద్దు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాక్టీస్ మన యూత్ అందరికీ, టు బీ కాన్ఫిడెంట్ ఇంక్రీజ్ చేయాలంటే ఫ్రంట్లో కూర్చోండి, బ్యాక్లో కాదు. అండ్ జడ్జ్ చెయ్యొద్దు ఎవరైతే ఫ్రంట్లో కూర్చుంటారో. సో దట్ ఈస్ ద టిప్ ఫర్ ఆల్ ద యంగ్స్టర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ విశ్వ. అండ్ మనం మళ్ళీ నెక్స్ట్ వీక్ మనం ఇంకా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్తో మొదలెడుతున్నాం, కరెక్ట్? ఎస్. సో ఓకే. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీక్ కంప్లీట్ గా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. సో మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా బీ రెడీ విత్ యువర్ క్వశ్చన్స్. అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా షేర్ చేయాలన్నా కూడా మీరు షేర్ చేయొచ్చు. సో దట్ వీల్ ఆల్సో గెట్ విజ్డమ్ ఫ్రమ్ యూ. అండ్ అలాగే ప్రతి వారం ఎవ్రీ ఫ్రైడే ఈ యొక్క వర్క్షాప్ అనేది ఈ సెషన్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ప్లీజ్ బీ రెడీ విత్ యువర్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీక్. అలాగే ఎవ్రీ సండే పత్రిజీ వన్నెస్ మెడిటేషన్ ఎవ్రీ మార్నింగ్ ఇండియన్ టైంలో 6 AM స్టార్ట్ అవుతుంది, 6 to 7 AM. సో ప్లీజ్ అందరూ జాయిన్ అవ్వండి. అండ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వన్నెస్ మెడిటేషన్ అనేది. సో పర్యక, ప్లీజ్ ఒక ఫ్యూ వర్డ్స్ ఆ వన్నెస్ మెడిటేషన్ గురించి. ప్రతి ఆదివారం ఉదయం 6 నుంచి 7 గంటల వరకు మన అందరం ఒక వన్నెస్ కాన్షియస్నెస్, పత్రిజీ కాన్షియస్నెస్తో కలిసి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్, ప్రతి ఒక్క ధ్యాని ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా ఈ యొక్క ప్లాట్ఫామ్లో మనం కలిసి ధ్యానం చేద్దాం. సో అందరూ ఇన్వైటెడ్. ఇక్కడ మనం ఏ సెషన్ ఉండదు, మనం మంచి అద్భుతమైన మ్యూజిక్తో, సంగీతంతో మనం ధ్యానం చేద్దాం. ధ్యానం చేయంగానే పత్రిజీ గారి మెసేజ్ విని, అలాగే పిఎస్ఎస్ఎంలో ఉన్న అప్డేట్స్ గురించి మాట్లాడి మనం సెషన్ క్లోజ్ చేస్తాం. సో అందరూ జాయిన్ అవ్వండి ఈ జూమ్ ప్లాట్ఫామ్లో. అలాగే మళ్ళీ నెక్స్ట్ వీక్ కాన్షియస్ టాక్స్ విత్ పరి అండ్ విత్ విశ్వ ఈ షోలో అందరూ రండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క, వండర్ఫుల్ సెషన్ టుడే. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే Q&A సెషన్తో మిమ్మల్ని మీట్ అవుతాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ హ్యావ్ అ వండర్ఫుల్ వీకెండ్. థ్యాంక్ యూ.